ఎన్నికల్లో వైసీపీ సంబంధించి కూడా 11 స్థానాలకే పరిమితమయ్యాయి. సో పార్టీలో పోస్ట్ మార్టం జరిగిందనుకోవచ్చు. ఎందుకు 11 స్థానాలుగా మీరు ఉండిపోయారు? ఏ రాజకీయ పార్టీలైనా గెలుపు వచ్చినప్పుడు దాని మీద పోస్ట్ మార్టం జరగదేమో తప్పితే పార్టీ ఓటమి జరిగిన తర్వాత దాని మీద ఖచ్చితంగా కొన్ని లోపాలు, కొన్ని పొరపాట్లు పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ జరిగినటువంటి విషయాలన్నీ వాటి మీద కేడర్గా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరితోటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, దాంట్లో కొన్ని వాటికి జరగకూడనటువంటి పరిస్థితుల్లో జరిగినాయి అనేటువంటిది, దానికి సంబంధించినటువంటిది భవిష్యత్తులో ఏ విధంగా పార్టీ ముందుకు వెళ్ళాలనేటువంటిది రాజకీయ పార్టీగా చర్చించుకుంటాం కదా. రైట్. ఇంకో విషయం ఏంటంటే సార్, అసెంబ్లీ సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే ప్రధానంగా ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. ప్రతిపక్ష హోదా కావాలని మీరు అడుగుతున్నారే తప్ప ప్రజలు మీకు ఇవ్వలేరని చెప్పేసి వారి మాట. సో ఈ మాట మీద మీరేమంటారు? ప్రతిపక్షం అనేటువంటిది సంఖ్య కాదు. అక్కడ ప్రభుత్వానికి పాలకపక్షంగా ఉన్నటువంటిది ప్రభుత్వ పక్షం, ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళది పాలకపక్షం. ప్రజల యొక్క అవసరాలని, ప్రజల యొక్క సమస్యల్ని గొంతెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేటటువంటిది ప్రతిపక్షం. అంతే కదా. ఆ అవకాశం వాళ్ళు ఇవ్వట్లేదు. అందుకనే ఇంకా మీడియా ద్వారా, మీ ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏకరవ పెడుతున్నటువంటి బాధ్యత ఎలాగా ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉన్నటువంటి బాధ్యతని 100% మేము ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా. రైట్. ఇంకో విషయం సార్, వైసీపీ ఈ స్థాయిలో దారుణంగా ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏమై అంటారు? చాలా కారణాలు ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం గురించి, ప్రజలకు ఇచ్చిన మాట గురించి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఓకే. ఏదైతే ఎజెండాలో పెట్టినటువంటి అంశం ఏదైతుందో, అంటే ఆయన ఎజెండాని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా తప్పనిసరిగా ప్రజల ముందు మనం పెట్టినటువంటి ఎజెండాని అమలు జరపాలనేటువంటి దాని గురించి ఆయన ఎక్కువ ప్రయత్నం చేశాడు. ఓకే. దాంట్లో భాగంగా దురదృష్టం ఏంటంటే 2019 తర్వాత 2 సంవత్సరాలు ప్రపంచం అంతా భయంకరమైనటువంటి కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో రావాల్సినటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి అంచనాలకు తగ్గటువంటి విధంగా ఆదాయం రాలేదు. ఆ టైంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించటం, లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ప్రజలు ఎవరో బయటికి రాకపోవటం, ఏ విధమైనటువంటి మార్కెట్ లేకపోవటం, దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం గణనీయంగా పడిపోయింది. సేమ్ టైము కోవిడ్ మేనేజ్ చేయటం కోసం రెగ్యులర్గా పెట్టవలసినటువంటి ఖర్చుల కంటే అదనంగా హాస్పిటల్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ ఏర్పాట్లు కానీ, మెడిసిన్స్ కానీ, జనరల్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ అనేక రకాలైనటువంటి ప్రభుత్వం మీద అదనంగా భారం పడింది. అంటే మీకు రావాల్సిన ఆదాయంలో తగ్గిపోయింది, అవసరం లేనటువంటి ఊహించినటువంటి ఖర్చులు పెరిగిపోయినాయి. ఈ 2 కారణాల వల్ల బ్యాలెన్స్ చేయడానికి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఫస్ట్ 2 సంవత్సరాల్లోనూ 50,000, 60,000 కోట్ల వరకు ఈ 2 బ్యాలెన్స్ చేసుకునేటువంటి దాంట్లో మైనస్లోకి వెళ్ళింది ప్రభుత్వం. ఎంత మైనస్లోకి వెళ్ళినా, ఎన్ని కష్టాలైనా పడి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మాత్రం ఏమాత్రం కూడా విస్మరించకూడదు, ఏమైనా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంలో సంక్షేమం అనేటువంటిది అతను ప్రయారిటీగా పెట్టుకుని పేదవాడి కోసం బటన్ నొక్కేటువంటి దాంట్లో మాత్రం ఎంత మాత్రం వెనకాడలేదు.